తెలంగాణ గడ్డ మీద అయితే జనసేన పార్టీ మనల్ని ఎవర్రా ఆపేది అంటూ తగ్గేదేలే అంటుంది. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టులో ప్రారంభించిన ఈ ప్రయాణం సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల నుంచి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టనీయమని చెప్పి, హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెట్టనీయమని చెప్పి మాట్లాడిన వాళ్ళకి హైదరాబాద్ గడ్డ మీద పార్టీ ఆఫీస్ పెట్టి నేడు ఏకంగా కొత్తగూడెంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతాం, ఎంపీగా కూడా పోటీ చేస్తున్నాం, ఖమ్మం ఎంపీగా నేను పోటీ చేస్తున్నా అంటూ రామ్ తల్లూరి గారు స్టేట్మెంట్ ఇచ్చేదాకా జనసేన పార్టీ అయితే దూకుడు కొనసాగుతుంది. బీసీని ముఖ్యమంత్రిని చేసి చూపిస్తాను తెలంగాణ గడ్డ మీద అని చెప్తున్నారు. అదేవిధంగా బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి జనసేన పార్టీ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు జనసేన పార్టీ గత ఎన్నికలలో ఎంత ప్రభావం చూపగలిగింది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఉంటుందా, అదేవిధంగా నిజంగానే తెలంగాణ గడ్డ మీద గెలిచి అసెంబ్లీలో జనసేన పార్టీ అడుగు పెట్టగలుగుతుందా, అసలు జనసేన పార్టీ గతంలో ఇప్పుడు ఎంత ప్రభావం చూపుతుంది, ఎక్కడ చూసినా ఇప్పుడు జనసేన పార్టీ పేరు వినబడుతుంది అంటారు కదా, నిజంగానే జనసేన పార్టీ గల్లీ నుంచి పట్టణం దాకా జనసేన పార్టీ ప్రభావం ఉందా, అసలు జనసేన వాళ్ళు చెప్తున్న మాటలకు తగ్గట్టు జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందా, జనసేన పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందా లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా, బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి తీన్మార్ మల్లన్నతో పొత్తు పెట్టుకుంటుందా లేదంటే కవిత పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. వీడియో పూర్తి చూసిన తర్వాత మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాం. తెలంగాణలో ఎక్కడ చూసినా ఇప్పుడు జనసేన పార్టీ పేరు అయితే బలంగా వినపడుతుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి 35 కోట్ల రూపాయల టీటీడీ నిధులు మంజూరు చేసిండు, అక్కడి నుంచి జనసేన 2.0 బిగిన్ అన్నట్టుగా జనసేన 2.0 ప్రయాణం అయితే సాగుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికలలో మొదటిసారి సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసినటువంటి చాలా మంది వార్డు మెంబర్లను అయితే గెలుచుకోవడం జరిగింది. అదే విధంగా ఒక సర్పంచ్ అభ్యర్థిని గెలుచుకున్నారు. తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపుగా 326 వార్డులలో పోటీ చేసిరు. ఆ 326 వార్డులలో 2 మున్సిపల్ అభ్యర్థులను కూడా గెలుచుకోవడం అయితే జరిగింది. ఒక అభ్యర్థి వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గెలవడం జరిగింది, మరొక అభ్యర్థి వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అయితే గెలవడం జరిగింది. మొదటిసారిగా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద మున్సిపల్ ఎన్నికల్లో అయితే బోని కొట్టేసింది. అక్కడి నుంచి జనసేన శ్రేణుల్లో అయితే జోష్ అయితే పెరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ రానున్నటువంటి ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి తీరుతుందని చెప్పేసి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాలూరు గారు స్పష్టం చేశారు. ఎప్పుడైతే రామ్ తాలూరు గారు జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాడో 2 రాష్ట్రాలలో పార్టీని అయితే బలంగా ముందుకు తీసుకువెళ్తాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు, కార్యకర్తలకు ఉన్న బాధల్ని వింటాడు, జనసేన పార్టీని జనంలోకి తీసుకెళ్తాడు రామ్ తాలూరి గారు. అయితే నిజంగా రామ్ తాలూరి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది అనే విధంగా ఆయన చేస్తున్న పనులు, కార్యకర్తల బాధలు ఆయన వింటున్న తీరు ఎక్కడ చూసినా కూడా రామ్ తాలూరి గారు అయితే జనసేన పార్టీని పరుగులు పెట్టిస్తుండో, అలసిపోకుండా 2 రాష్ట్రాల్లో టైం గ్యాప్ లేకుండా పని చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారి మెప్పు పొందే విధంగా ఆయన పనిచేసుకుంటూ పోతాడు. క్యాడర్ కూడా ఫుల్ జోష్లో ఉంది. తెలంగాణ గడ్డ మీద కూడా జనసేన పార్టీ యాక్టివ్ అవుతుంది. అదేవిధంగా మొన్నటికి మొన్న నిరంజన్ ఎవరైతే ఉన్నారో, వరంగల్లో అభిమాని ఎవరైతే ఉన్నారో, చావు బతుకుల మధ్య ఉంటే నన్ను పవన్ అన్నను చూడాలి అని చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కార్యక్రమం అయిపోగానే పరిగెత్తుకుంటా ఆ నిరంజన్ దగ్గరికి వెళ్ళి నిరంజన్ కోరిక కూడా తీర్చిండు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు బలంగా వినబడుతుంది. ఆయన అడుగు పెట్టనియం అడ్డుకుంటామంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అదే విధంగా ఆయన పార్టీ ఆఫీస్ కూడా పెట్టిండు. కొత్తగూడెం వేదికగానైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సభ పెట్టి మరి జనసేన పార్టీ కొత్తగూడెం నుంచే మొదటి విజయాన్ని నమోదు చేయబోతుంది. ఖమ్మంలో పార్లమెంటు ఎంపీగా నేనైతే పోటీ చేయబోతున్నానని రామ్ తాలూరి గారు స్పష్టం చేశారు. కొత్తగూడెంలో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇచ్చి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టి జనసేన సత్తా ఏంటో చూపించబోతున్నామని చెప్పేసి స్పష్టం చేశారు రామ్ తల్లూరి గారు. అయితే నిజంగా జనసేన దూకుడు అయితే కంటిన్యూ అయిపోతుంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. గతంలో పోటీ చేద్దామని చెప్పి అడిగేసిరు, బీఫామ్స్ ఇచ్చారు. అయితే బీజేపీ వాళ్ళ ఒత్తిడి వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ కూడా దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు పిలుపుతోటి వెనకడిగేయడం జరిగింది, బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. బీజేపీ గతంలో ఏ విధంగా ఉండే వాళ్ళ స్థానాలు పెద్ద ఎత్తున జనసేన
పార్టీ సపోర్ట్ తోటి బీజేపీ బలంగా జిహెచ్ఎంసీలో అయితే చాలా సీట్లను అయితే గెలవడం జరిగింది. దాదాపు 50 వరకు గెలవడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఆ రోజున జనసేన పార్టీ వెనుకడుగు వేసినప్పటికీ బీజేపీ బలమైన సీట్లను సాధించడం జరిగింది. అదే విధంగా ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా వెళ్తుందా? ఎందుకంటే బీజేపీ పార్టీ స్పష్టంగా చెప్తుంది, అమిత్ షా గారు కూడా చెప్పారు, మాకు ఎవరితో పొత్తుండదు, మేము ఒంటరిగానే వెళ్తాం ఈసారి. అది బెంగాల్లో వెళ్ళినట్టుగానే తెలంగాణ కర్ణాటకలో వెళ్తామని చెప్తుండము. నిజంగానే మరి తెలంగాణలో కూడా ఒంటరిగా వెళ్తారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్రప్రదేశ్ వేదికగా వాళ్ళు ఎన్డీఏ అలయన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మోడీకి ఉన్న సాన్నిహిత్యం తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా గారికి ఉన్న సాన్నిహిత్యం తెలుసు. గతంలో కూడా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చి పొత్తులు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రతి ఎన్నికలలో బీజేపీతో కలిసి ప్రయాణించారు. అయితే సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి పొత్తు అయితే లేకుండానే ఒంటరిగా వెళ్ళిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా జనసేన పార్టీ ఒంటరిగా వెళ్ళడం వల్ల అక్కడ ఒంటరిగా వెళ్ళినప్పటికీ జనసేన పార్టీ అభ్యర్థులు దాదాపు ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి చాలా చోట్ల 2 గెలవడంతో సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మంచి ఓటింగ్ అయితే సాధించారు. నిజంగా జనసేన శ్రేణులను అయితే ఒక ఖుషి నిండిపోయింది. నిజంగా ఇన్ని ఓట్లు వస్తాయని వాళ్ళు అనుకోలేదు. బలమైన తీర్పును ప్రజలు కూడా వాళ్ళ వైపు ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ టైం పోటీ చేసిన ప్రజలు మేము అండగా ఉంటాం అనే విధంగా సంకేతాలు ఇచ్చారు. అక్కడ అభ్యర్థులకు అన్ని ఓట్లు కూడా ఇచ్చారు. సో జనసేన ఖుషిలో ఉంది. ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కలిసి వస్తే బీజేపీతో కలిసి పోటీ చేస్తారు, కలిసి రాకపోయినా ఒంటరిగా పోటీ చేస్తారు. ఎందుకంటే ఆ మున్సిపల్ ఎన్నికల్లో చేసిర్రు, గెలిచిర్రు. ఇక్కడ కూడా ఖచ్చితంగా హైదరాబాద్లో బలమైన ఓటు బ్యాంక్ ఖచ్చితంగా జనసేన పార్టీ సాధిస్తారు. ఎందుకంటే సెటిలర్ ఓట్స్ ఉంటాయి, అభిమానుల ఓట్స్ ఉంటాయి, అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి హైదరాబాద్ వేగ కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తానికి వాళ్ళ లక్ష్యం ఏంది? వచ్చే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అడిగేస్తుంది. బీసీలు దాదాపు 56% ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మాట తప్పింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మాటలు చెప్పింది. అదేవిధంగా ఈ బీజేపీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు, కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే బీసీని ముఖ్యమంత్రిగా టార్గెట్ చేస్తూ బీసీల ఓటు బ్యాంక్ ఎంత బలంగా ఉంటుందో మనకు తెలుసు. తెలంగాణలో జనసేన పార్టీకి బీసీనే ఇన్ఛార్జిగా పెట్టిన పవన్ కళ్యాణ్ గారు గత 12 ఏళ్ళుగా శంకర్ గౌడ్ గారిని అదే నినాదంతో బీసీని ముఖ్యమంత్రి చేయాలనే నినాదంతో వెళ్తున్నారు. అదేవిధంగా ఒకవేళ పొత్తులో ఉంటే ఎవరైతే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటిస్తారో వాళ్ళకే మా మద్దతు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చేయలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈసారి కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఎక్కడ చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అని చెప్పేసి క్యాడర్లో కూడా అదే విధమైన బలమైన సంకేతం వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ బీసీ ముఖ్యమంత్రికి అవకాశం ఉండదు కాబట్టి సో బీఆర్ఎస్తో పొత్తు అనేది మరి ఉంటుందా లేదా అని మనం చెప్పలేము. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేసే వాళ్ళకి మేము మద్దతు తెలుపుతామంటే పొత్తులో పోయే విధంగా ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే బీజేపీ బరాబరుగా చెప్తుంది, ఖచ్చితంగా మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. గత ఎన్నికల్లో చెప్పారు, ఇప్పుడు అదే నినాదంతో ఉంటారా లేకపోతే మరి వేరే నినాదంతో వస్తారా? ఎందుకంటే పొత్తులే ఉండే ఇక నుంచి తెలంగాణ, కర్ణాటక, బెంగాల్లో అని చెప్పారు. మరి నిజంగా పొత్తు లేకపోతే జనసేన బీజేపీ కలిసే అవకాశం ఈ తెలంగాణలో అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ పొత్తుతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ, జనసేన అదేవిధంగా మరి టీడీపీ కూడా కలిసి వస్తుందా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడాలి. ఇకపోతే అందరూ అయితే అనుకుంటారు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటారు. మరి నిజమైతే లేదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుస్తుంది. మరొక వైపు బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే మరి బీజేపీ చేస్తా అంటే బీజేపీతో కలిసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. వాళ్ళు పొత్తు లేదంటున్నారు, కానీ మోడీ గారికి, అమిత్ షా గారికి, బీజేపీకి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సాన్నిహిత్యం మన అందరికి తెలిసిందే. కాబట్టి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన ప్రిఫరెన్స్ని మోడీ గారు తెలంగాణలో ఇచ్చారనేది చూసినాం. ఎందుకంటే గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆయనకి ఇచ్చిన ప్రయారిటీ ఏదైతే ఉందో అది మనకు తెలుసు. సో అదేవిధంగా ఇంకొక ఏ పార్టీ మరి బీసీని ముఖ్యమంత్రి, కవిత పార్టీ అంటే కవితనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో అవుతుంది. కాకపోతే ఆమె బీసీల తరఫున కొట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడుతుంది. కవితను కూడా నిన్న ఏదైతే కొత్తగూడెము, ఖమ్మంలో జరిగినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సభలో రామ్ తాలూరి గారు కానీ జనసేన పార్టీ స్టేట్ చెప్పింది, మీ యొక్క తీరు మార్చుకోవాలి కవిత, ఇంకా మీరు ఈ విధమైన ధోరణితో ఉంటే కష్టం, గతంలో లాగా మీరు అధికారంలో ఉన్నట్టు ఇక్కడ ప్రవర్తిస్తే కష్టం, మీ తప్పులను మీరు ఫస్ట్ సరిదిద్దుకోరని చెప్పి కవితకు స్ట్రైట్గా చెప్పారు. అంటే కవితతో పొత్తు అనేది ఉండకపోవచ్చు. ఇక మిగిలిందల్లా ఎవరున్నారు? తీన్మార్ మల్లన్న బీసీల కోసమే పెట్టిన టీఆర్పీ పార్టీ అని చెప్పి. సో టీఆర్పీ పార్టీ తోటి మరి బీసీల తరఫున పోరాడుతుండు తీన్మార్ మల్లన్న, బీసీల తరఫున కొట్లాడుతుండు, బీసీల పార్టీగానే ఆయన ముందుకెళ్తాడు. కాబట్టి మరి బీసీల పార్టీ, మెజారిటీ బీసీల పార్టీగా అన్నాడు, ఓన్లీ బీసీల పార్టీ అని చెప్పి చెప్పేసిండు. సో మరి బీసీల పార్టీ అని చెప్పినటువంటి తీన్మార్ మల్లన్న వైపు జనసేన పార్టీ ఉంటుందా?
ఎందుకంటే ఆయన పక్కా బీసీల తరపున నేను పార్టీ పెట్టి బీసీలనే చేర్చుకుంటుడు కాబట్టి మరి బీసీల పక్షాన్ని నిలబడుతున్న తీన్మార్ మల్లన్న యొక్క పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటే, ఎందుకంటే మల్లన్న కూడా ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేయడు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా విమర్శ చేస్తే వాళ్ళకి సమాధానం కూడా చెప్తాడు. సో ఈ తీన్మార్ మల్లన్న ఎప్పుడు జనసేన పార్టీ వైపు కానీ పవన్ కళ్యాణ్ గారి వైపు కానీ చాలా పాజిటివ్గా ఉంటాడు. ఆయన ఎప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంటూ జనసేన పార్టీ కూడా ఇక్కడ బీసీ నినాదం అంటుంది కదా, మరి తీన్మార్ మల్లన్న జనసేన పార్టీ కలిసే అవకాశం ఉందా? మరి చెప్పలేము, ఎందుకంటే ఏదైనా సాధ్యమే. తీన్మార్ మల్లన్న మరి జనసేనతో కలిసి వెళ్తాడా? మరి నిజంగానే నూతన రాజకీయ చరిత్రను సృష్టిస్తారా వీళ్ళు? ఎందుకంటే తీన్మార్ మల్లన్నకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకుండే క్రేజ్ మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు క్రేజీగా చెప్పనవసరం, ఎందుకంటే తీన్మార్ మల్లన్నే గతంలో చెప్పిండు, నువ్వే పెద్ద హీరోవు, నీ మీద ఎవరు అటాక్ చేస్తారన్నా, నీ జోలికి వస్తే నీ ఫ్యాన్స్ ఊరుకుంటారా అని చెప్పి గతంలో తీన్మార్ మల్లన్న చెప్పిన వీడియో ఎంత ఫేమస్ అయిపోయిందో మన అందరూ తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారి పట్ల సానుకూలంగానే ఉంటాడు, ఎందుకంటే చేస్తున్నటువంటి సేవా గుణం, ఆయన చేసే మంచి పనులు తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా ఎరుకనే. కాబట్టి తీన్మార్ మల్లన్న ఎప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కానీ జనసేన పార్టీ విషయంలో కానీ చాలా పాజిటివ్గా ఉంటాడు. సో మరి తీన్మార్ మల్లన్న వైపు జనసేన పార్టీ అడుగేస్తారు, లేకపోతే తీన్మార్ మల్లనే జనసేన పార్టీని అప్రోచ్ అయ్యి మరి జనసేన పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ కలిసి ఈ వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దిగబోతున్నాయి, నిజంగానే కొత్త ప్రపంచం సృష్టించబోతున్నారు అనేది కూడా చూడాలి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో బీజేపీ ఆర్ తీన్మార్ మల్లన్న ఎవరి వైపు జనసేన పార్టీ అడిగేస్తుంది? ఎక్కడ చూసినా ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఏ ట్రెండింగ్ లో చూసినా జనసేన పార్టీ పేరే వినబడుతుంది. మనందరూ తెలుసు, పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టనీయం అడ్డుకుంటామని చెప్పి కుహానా మేధావులు జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తారు. జగన్ నాటకం గురించి ఏ విధమైన చర్చ జరుగుతుంది, జగన్ అన్న ఎల్లుండి వస్తుండని ప్రెస్ మీట్ సాక్షిగా పృథ్వీరాజు లాంటి మాట్లాడినప్పుడు బయటపడ్డది జనాలు అన్ని గమనిస్తున్నారు. జగన్ ని ఒక్క మాట అనట్లేదు, ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒక్క మాట అనట్లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమిని అస్థిరపరచాలి, అదేవిధంగా ఇక్కడ బీజేపీని విమర్శ చేయాలి దేశవ్యాప్తంగా. వీళ్ళ తీరు చూస్తుంటే పూర్తిగా ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనబడుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు వైసీపీ జోలికి బీఆర్ఎస్ జోలికి వెళ్లకుండా బీజేపీ టీడీపీ జనసేన టార్గెట్ చేస్తారు. కాబట్టి ఈ కుహానా మేధావులు జర్నలిస్టులు అని చెప్పుకునే కొంతమంది మాత్రమే వీళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ అయిపోయిండు. సో ప్రజలకు కూడా అర్థమైపోయింది, జగన్ తెలంగాణ వ్యతిరేకించిన జగన్కి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పదే పదే జై తెలంగాణ అంటాడు, గద్దరను స్మరించుకుంటాడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటాడు, ఎన్ని రకాలుగా కొండగట్టుకు సహాయం చేస్తాడు, వరంగల్లో నిరంజన్కి సహాయం చేస్తాడు, ఎన్ని రకాల ఆయన సహాయం చేసి ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రజల పట్ల ఆయన ప్రేమను చాటుకున్నా వీళ్ళకి నచ్చట్లేదు అనే విషయాన్ని ఆ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఈ విధమైన ధోరణితో ఉన్నారు. నిజంగా తెలంగాణ వాదులైనా తెలంగాణ ప్రజలే మొన్న ఎన్నికలలో 2 సీట్లు గెలిపించి జనసేన పార్టీకి ఆరంభాన్ని కలిగించారు. అలాంటి తెలంగాణ ప్రజలకు లేని ఇబ్బంది వీళ్ళకి ఎందుకని తెలంగాణ ప్రజలే వాళ్ళని చీకొట్టే విధంగా మాట్లాడుకుంటున్నారు. సో తెలంగాణలో జనసేన పార్టీ దూకుని ఆపేదే లేదు అనే విధంగా కొనసాగుతూ ముందుకెళ్తుంది. తెలంగాణలో జనసేన పార్టీ విజయం సాధించబోతుందా? జనసేన పార్టీ విజయం సాధిస్తుందా? జనసేన పార్టీ మరి బీజేపీతో అలయన్స్ లో వెళ్తుందా, బీఆర్ఎస్ తో అలయన్స్ లో వెళ్తుందా, తీన్మార్ మల్లన్నతో అలయన్స్ లో వెళ్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.